శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 25 నవంబర్ 2024 సోమవారం. ఈ రోజున ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది ఫలితాలు తెలియచెప్పుకుందాం. మేషరాశి. మేషరాశి వారికి చాలా అదృష్టవంతమైన కాలం నడుస్తుంది. వీరికి ముఖ్యంగా పితృవర్గ రీత్యా అనేక రకాల సహాయ సహకారాలు అందుతూ ఏదైనా తీర్థయాత్రలు చేసేటటువంటి అవకాశం గాని లేదా పుణ్యక్షేత్ర సందర్శన చేసేటటువంటి అవకాశం గాని కనిపిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు చాలా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అలాగే మీ యొక్క మాట తీరు చాలా అద్భుతంగా ఉండబోతోంది. చాలా చాలా బాగుంది. అలాగే ఉద్యోగ రీత్యా బాగుంది, వ్యాపార రీత్యా బాగుంది, అనేక రకాల అనుకూలతలు వస్తున్నాయి. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి. చాలా అద్భుతమైన కాలం నడుస్తూ ఉన్న రీత్యా చాలా విషయాలలో మీకు పురోగతి కనబడుతుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. ఆత్మస్థైర్యం ఇనుమడించే విధంగా బాగుంది. బంధువర్గ రీత్యా బాగుంది. అలాగే చిన్ననాటి స్నేహితులు చక్కగా దగ్గరవుతారు. అనుకోని విధంగా వారిని చూసి మీరు చాలా మానసికోల్లాసానికి గురి అవుతారు. అలాగే సంతాన రీత్యా బాగుంది. మీకు ఏ విధంగా చూసినా కలిసి వచ్చే కాలంగా కనిపిస్తోంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ప్రణాళికాబద్ధమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నటువంటి మీకు చక్కటి ఆత్మసంతృప్తి లభించడమే కాదు, 10 మంది చేత కూడా మెప్పు పొందే అవకాశం కనిపిస్తోంది. అలాగే కుటుంబం బాగుంది. ఆర్థిక ప్రణాళికలన్నీ కూడా చక్కగా మీకు ఆదాయ మార్గాలు పెరిగే విధంగానే ఉన్నాయి. ఇలా ఏ రకంగా చూసినా కూడా అన్యోన్యత, బంధువుల మధ్య బాగుంది, ఆదరణ, భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంది, కుటుంబ సభ్యులతో అన్యోన్యత బాగుంది. ఇలా ఏ రకంగా చూసినా కూడా మీకు ఆత్మసంతృప్తిని ఇచ్చే విశేషాంశాలే జరుగుతూ ఉన్న కారణం చేత ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. గ్రహ అనుకూలత చాలా చాలా బాగుంది. పెద్దలని సేవించండి, గురువులని సేవించండి. శనిగారికి ఒక్కసారి స్తోత్ర పారాయణలు చేయండి. రాశి మీద దృష్టి పడుతూ ఉన్న కారణం చేత ఏదైనా అనారోగ్యం కించిత్ కనిపించేటటువంటి అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఒక్కసారి శనిగారికి మీరు స్తోత్ర పారాయణాలు చేయవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాల ద్వారా మరింత మనశ్శాంతి పెరుగుతుంది అని కూడా సూచన చేస్తూ ఉన్నాను. వృషభ రాశి. వృషభ రాశి వారికి మనోబలం చాలా పెరిగేటటువంటి కాలము. అలాగే ఆత్మ సంయమన శక్తి పెరిగేటటువంటి కాలము. మీరు కోరుకున్న కోరిక ఏదైతే ఉందో ఆ సంకల్పం సిద్ధించేటటువంటి కాలము. బంధుమిత్రుల ఆదరణ పొందేటటువంటి కాలము. గృహంలో అనేక రకాలుగా ఐకమత్యం పెరిగేటటువంటి కాలము. ఏదైనా ఆభరణాలు కొనడానికి చాలా ఉత్సాహం చూపిస్తారు. వీలైనంత వరకు ఆభరణాలు కొని భద్రపరుస్తారు అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అనుకోని విధంగా ఏ లాభం వస్తుందో మనకి తెలియదు. ఎప్పుడన్నా అనుకోకుండా వచ్చేదే అనుకోని విధంగా లాభం అని చెప్పుకుంటాం. ఏ లాభం వస్తుందో మీకు తెలియదు. కానీ మీరు ఏ ప్రయత్నం అయితే చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా, ఆ కృషి అంతా కూడా ఫలించి మీరు ఊహించిన దానికన్నా ఎక్కువగా లాభాలు వస్తాయి. ఇది ఈ రోజు చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. సంతాన రీత్యా బాగుంది. మాతృవర్గ రీత్యా బాగుంది. భార్యాభర్తల అనుకూలత రీత్యా బాగుంది. మీరు వృత్తి వ్యాపార ఉద్యోగ వ్యవహారాల రీత్యా బాగుంది. అనేక విధాలుగా నిర్వహణ సామర్థ్యం కానీ, ఒక తెలివికి సంబంధించి ఇది చాలా తెలివితేటలుగా ప్రవర్తించుకోవాల్సినటువంటి సమస్య. ఏ రకమైన పరిష్కారం మనం చేసినా అది ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలి అనేటటువంటి విధంగా ఉన్న సమస్యలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా చాలా సక్సెస్ఫుల్ గా మీరు సాధిస్తారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక ఈ వృషభ రాశి వారు తీసుకోవలసినటువంటి జాగ్రత్తల విషయం ఏమిటి అంటే, ఉద్యోగ రీత్యా ఓర్పు కలిగి ఉండండి. ఉద్యోగంలో మీకు మంచి జరుగుతూ ఉన్నప్పటికీ కూడా పెదవి విప్పి పై అధికారులతో ఘర్షణ పడవద్దు, లేదా మాటకి మాట జవాబు చెప్పవద్దు, లేదా అసలు తిరిగి మాట్లాడవద్దు. ఏ రకంగా అయినా వాళ్ళు ఏది మాట్లాడినా సరేనండి అని చెప్పి అప్పటికి ఆ మాటని కాస్త కూల్ చేసేసేయండి. ఇది చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాల ద్వారా మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించడం ద్వారా అనేక విధాలుగా మానసిక శాంతి పెరుగుతూ కుటుంబ వృద్ధి కూడా పెరుగుతుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ రోజున పూర్తి ఓర్పుతో ఉండవలసినటువంటి కాలం అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. మాతృవర్గ రీత్యా ఓర్పుతో ఉండండి. ఖర్చుల రీత్యా ఓర్పుతో ఉండండి.
ఏదైనా ఆదాయం వస్తుంది అనుకుంటే అనుకున్నంత ఆదాయం రాదు. ఇది చాలా చెప్పదగ్గ సూచన. ఎదర ఖర్చు అవుతుంది. ఆ ఆదాయం రావడానికి కూడా మీరు కొంత ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అన్నదమ్ముల సహాయ సహకార విషయంలో కూడా అనుకున్నంతగా సహాయ సహకారాలు లేవు. భార్యాభర్తల మధ్య కూడా అనుకూలత చాలా తక్కువగా ఉంది. ఈసరికే ఎవరన్నా విడాకులు కావాలి అని కోరుకునే వారికి విడాకులు సిద్ధంగా ఉంటాయి అనే కబురు వస్తుంది. అలాగే ఆరోగ్య విషయంలో ఆరోగ్యం బాగుంది అని చెప్పచ్చు. రుణాల పెంపుదల విషయంలో రుణాలు దొరుకుతున్నాయి అని చెప్పచ్చు. రుణాలు పెరుగుతున్నాయి మీకు. అంటే మీకు రుణాలు దొరుకుతున్నాయి అంటే ప్రస్తుతానికి ఆర్థిక పరిస్థితి బాగానే ఉండొచ్చేమో, కానీ పూర్వం చేసిన రుణం అయితే పెరుగుతోంది. కాబట్టి ఈ రుణం తీర్చుకునే విషయంలో మటుకు కొద్దిగా ప్రణాళికలు వేసుకోవాలి మీరు. ఆదాయం అంతగా పెరగబోవడం లేదు. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే పితృవర్గ రీత్యా కానీ ఉద్యోగ రీత్యా కానీ ఏ విషయాన్ని తీసుకున్నా కూడా మీరు ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలంగా తెలియచెప్పడం జరుగుతోంది. అయితే ఎడారిలో ఒయాసిస్ అని చెప్పుకుంటూ ఉంటాం, ఒక సామెత. అది ఈ రాశి వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుంది. నిరుద్యోగులకి ముఖ్యంగా ఉద్యోగం వస్తుంది. ఈ విషయంలో చాలా ఆత్మసంతృప్తిగా ఉంటారు అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. ఇక నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, ఇంటి ఇలవేల్పుని పూజించండి, మనశ్శాంతి పొందండి. ముందు మనశ్శాంతి పొందితే ఆటోమేటిక్ గా అన్ని బాగుంటాయి అని చెప్పి మనకి అనిపిస్తుంది. ఏది బాగలేకపోయినా మనము వాటిని సక్రమమైన రీతిలో అర్థం చేసుకుని మన మనోబలాన్ని పెంచుకుంటాము అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కృషితో నాస్తి దుర్భిక్షం అనేటటువంటి సామెత వర్తిస్తుంది. ఈ రోజున మీరు ఎంత ప్రయత్నం చేస్తారో అంతగా ఫలితం వస్తుంది. మనోబలం సిద్ధిస్తోంది. అలాగే మీ సంకల్ప బలం నెరవేరబోతోంది. ఆదాయాలు అందుకుంటారు. ఉన్నత విద్యార్థులు చాలా ఆశాజనకంగా ఉంటారు. ప్రశంసలు ఉంటాయి వారికి. అలాగే అనుకోని విధంగా ఖర్చులు తగ్గడము, ఆదాయం పెరగడము ఇలాంటివి చాలా బాగుంటాయి. సంతాన విషయంలో సంతానం చక్కటి అభివృద్ధిలో ఉంటారు. వారి వల్ల మీకు కీర్తి ప్రతిష్టలు, అలాగే వారికి కీర్తి ప్రతిష్టలు ఇలాంటివి ఉంటాయి. రుణాల విషయంలో ఈ రోజు ఎటువంటి రుణాలు చేయవద్దు అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇక వివాహాది శుభకార్యాల విషయంలో చాలా వరకు మీకు వివాహాది శుభకార్యాలు దగ్గరకు వస్తాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అష్టమ శని నడుస్తూ ఉన్న కారణం చేత కొద్దిగా ఈ శనిగారి ప్రభావం చేత కొన్ని పనులలో మందకోడితనం ఉంటుంది. దాన్ని మీరు అధిగమించాలంటే మీరు కృషిని పెంచాలి. అలాగే గురుగ్రహ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా పెద్దల యొక్క, గురువుల యొక్క ఆశీస్సులు పొందవచ్చు, మనశ్శాంతి పొందవచ్చు, అనేక పనులలో ఆటంకాలు తొలగిపోవచ్చు. ఇలాంటివన్నీ కూడా మీ మానసికమైనటువంటి సంతోషాన్ని రెట్టింపు చేస్తాయి అని చెప్పి తెలియజేస్తూ, ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. అలాగే మొత్తం మీద ఓర్పు కలిగి ఉండాలి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా అనేక విధాలుగా మనశ్శాంతిని పొందవచ్చు అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఒక్కొక్కసారి ధనము పెట్టుబడి పెట్టవలసి వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టిన వారికి మటుకు కొద్దిగా ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక మిగతా రంగాలలో కొత్తగా ఏ రంగంలోనూ పెట్టద్దు, కానీ మీరు ఇప్పుడు చేస్తూ ఉన్న రంగంలోనే ఏదన్నా పెట్టుబడులు పెట్టవలసి వస్తే తక్కువ మోతాదులో పెట్టుబడి పెట్టండి, తక్కువ పరిమాణంలో పెట్టుబడి పెట్టండి. ధనము ఎక్కువగా పెట్టుబడి పెట్టవద్దు అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. మీ యొక్క ఆధ్యాత్మిక చింతన పెరగడం ద్వారా అనేక విధాలుగా మనశ్శాంతి పెరుగుతోంది అని చెప్పి చాలా స్పష్టంగా సూచించడం జరుగుతూ ఉంది. సింహరాశి. ఈ రోజున సింహరాశి వారికి అంత పూర్తి అనుకూలత లేని కారణం చేత ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం కొద్దిగా వాయిదా వేయండి అని చెప్పి సూచన చేస్తున్నాను. పెద్దలకి సేవ చేయడం ద్వారా, గురువులకి సేవ చేయడం ద్వారా, గురువు ఆశీస్సులు తీసుకోవడం ద్వారా మీకు చాలా చాలా చక్కటి మనశ్శాంతి పెరుగుతూ ఉన్నది. రాజకీయ నాయకుల విషయంలో కొంచెం ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి తెలియజేస్తున్నాను. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కూడా అలాగే కనిపిస్తూ ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూలత కాస్త తగ్గేటట్టుగా కనిపిస్తూ ఉంది. వ్యాపార భాగస్వాముల మధ్య నిజానికి వ్యాపారాలు బాగున్నాయా అని మాట్లాడుకునేటటువంటి మాటలే మీకు భిన్నాభిప్రాయాల వ్యక్తీకరణలో ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా ఈ రోజు ఓర్పుతో ఉండవలసిన కాలం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే సంతాన రీత్యా చక్కటి అభివృద్ధి కలుగుతుంది. మాతృవర్గ రీత్యా చక్కటి అభివృద్ధి కలుగుతుంది. పితృవర్గ రీత్యా కొద్దిగా ఓర్పు కలిగి ఉండవలసిన కాలం అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే స్థిరచర ఆస్తుల వృద్ధి విషయంలో ఖచ్చితంగా వృద్ధి కనబడుతుంది. పూర్వం మన స్థలాలు ఇంత రేట్లో ఉన్నాయి అని చెప్పి విన్నాము, ఇప్పుడు ఇంత రేటుకి పెరిగాయి.
మనకు చక్కగా అభివృద్ధి కనిపించింది కదా అని చెప్పి ఆ విధంగా మీరు చాలా చక్కగా ఆనందిస్తారు. అలాగే మాతృవర్గ రీత్యా ధన ఆదాయం పెరిగేటటువంటి కాలము. ధన సహాయం జరగచ్చు, మాట సహాయం జరగచ్చు. కుటుంబంలో ఐకమత్యానికి తల్లిగారి యొక్క లేదా తల్లి తరఫు బంధువుల యొక్క సహాయ సహకారాలు మీకు అవసరం పడవచ్చు. లేదా తల్లిగారి ప్రమేయంతో కానీ లేదా మాతృవర్గ రీత్యా బంధుత్వాల ప్రమేయంతో కానీ కుటుంబంలో ఒక సంఘీభావం ఏర్పడవచ్చు. ఇలా ఏ రూపకంగా అయినా కూడా మీ మానసిక సంతృప్తి పెరుగుతుంది, అభివృద్ధి కనబడుతుంది అక్కడ. ఇది చాలా చాలా చెప్పుకోదగ్గ అంశం అని చెప్పి తెలియజేయచ్చు. అలాగే ఉద్యోగ రీత్యా కొంచెం ఓర్పుతో ఉండవలసినటువంటి కాలం. పై అధికారుల యొక్క నిందలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. వెంటనే జవాబు చెప్పకండి. ఇప్పుడు మీరు ఏదైనా ఒక మాట పడ్డా అది 4 రోజులకి సమసిపోతుంది, సర్దుకుంటారు. ఆ తప్పు ఏమిటి అనేది అన్నవాళ్లే తెలుసుకుంటారు. ఈ యొక్క ఆలోచనతో ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వాళ్ళు మాట అన్నారు కదా అని మీరు ఆలోచించిన అవసరం లేదు. నిజం నిలకడమే తెలుస్తుంది అని చెప్పి భావించండి. ఈ నిజము ఎటువంటి నిలకడతో తెలుస్తుందంటే కొద్ది రోజులు అయిన తర్వాత వాళ్ళ తప్పు వాళ్ళకి తెలిసి మీకు ఇంకా ఏదైనా మంచి చేయాలి అనేటటువంటి ఆలోచనతో ఉంటారు. అంత మంచి జరిగేంత వరకు అప్పటి వరకు కూడా ఓర్పు కలిగి ఉండాలి అనే సూచన చేస్తూ ఉన్నాను. అలాగే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో మటుకు కాస్త వాయిదా వేయండి అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా మీకు చాలా చాలా మనశ్శాంతి ఉండబోతోంది. ఈ రోజున గ్రహ బలాలు చాలా తక్కువ బలం కలిగి ఉన్న కారణం చేత పూర్వపు పనులనే మీరు కొనసాగించుకుంటూ వెళ్ళండి తప్ప కొత్త పనులు ప్రారంభించవద్దు, కొత్త ఆలోచనలు చేయవద్దు, అలాగే కొత్తగా ఏ ప్రణాళికలు రూపొందించవద్దు, అలాగే ధనము కూడా పెట్టుబడి రూపంలో పెట్టవద్దు. ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. కన్యా రాశి వారికి ఈ రోజు చాలా అద్భుతమైన కాలం నడుస్తుంది. మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ విజయ అవకాశాలు ఉంటాయి. మీకు శత్రువులు అనుకున్న వారందరూ మిత్రులు అవుతున్నారు. మీ ఆత్మ సంతృప్తి పెరుగుతోంది. ఏ విషయంలో అయినా మనకి విజయావకాశాలు ఉన్నాయి అని చెప్పి భావిస్తారు. అలాగే రుణ సౌకర్యాలు దొరుకుతున్నాయి. పూర్వం చేసిన రుణాలు కూడా తీర్చివేయగలుగుతున్నారు. మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు ఉన్నాయి. ముఖ్యంగా ధన ఆదాయం ఉంది. ఇది చాలా మీకు ఊహించని విధంగా మాతృవర్గం వైపు నుంచి నాకు ఇంతటి ఆదరణ లభించింది, ఇంత చక్కటి సహాయ సహకారాలు అందాయి అని చెప్పి చాలా గొప్పగా మీరు భావిస్తారు. అటువంటి పరిస్థితి. స్థిరచరాస్తుల వృద్ధి జరుగుతోంది. సంతానం పట్ల చక్కటి సంతృప్తి కలుగుతోంది. అలాగే ఏ పని చేపట్టినా అది విజయావకాశాల బాటలోనే ఉంది. అలాగే ఆరోగ్యం బాగుంటుంది, ఆనందం కలుగుతోంది, నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తున్నాయి. ఇంకా ఎవరు ఏది కోరుకుంటే అది వస్తుంది. ధనము కావాలనుకుంటే ధనం వస్తుంది, విద్య కావాలనుకుంటే విద్య వస్తుంది, వస్తువులు కావాలనుకుంటే అది ఏవో రూపంలో వస్తువుల రూపేణ వస్తున్నాయి. ఇంత చక్కగా మానసికమైన సంతృప్తి కలగబోతోంది, విజయావకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక దైవం పట్ల విపరీతమైన నమ్మకం పెరుగుతుంది. నాకు బలానా పని అనుకుంటే అయింది, ఇన్నాళ్ల నుంచి అవలేదు, ఇప్పుడే అయింది ఈ పని, కాబట్టి దైవం ఉన్నాడు, మన పట్ల ఎన్నో రకాలుగా ఆశీర్వచనాలు ఇస్తున్నాడు అనేటటువంటి భావనకి లోనవుతారు. ఆ భక్తి మరింతగా పెరుగుతుంది. ఇది చక్కటి ఆధ్యాత్మిక జ్ఞానానికి వృద్ధి అవ్వడానికి తోడ్పడుతుంది. అలాగే ఉద్యోగ రీత్యా బాగుంది, వ్యాపార రీత్యా బాగుంది, లాభాల రీత్యా బాగుంది, అనేక విధాలుగా బాగుంది. ఒక్క విధంగా కాదు, మీరు ఏ పాయింట్ తీసుకోండి, ఏ రూపకంగా తీసుకోండి, ఏ విషయాన్ని తీసుకోండి, అందులో మీకు పురోగతి కనిపిస్తుంది. కొత్త పనులు మొదలు పెడుతున్నారా, విజయం ఏర్పడుతోంది. పాత పనులు కంటిన్యూ చేస్తున్నారా, అవి చక్కగా అభివృద్ధి మార్గంలోకి వస్తున్నాయి. ధనము ఏదైనా మనం పెంచుకుందామా అనుకుంటున్నారా, ధన ఆదాయం పెరుగుతోంది. ఇన్ని రకాలుగా బాగున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. మరి ఒక్క విషయంలో బాలేదు అని కూడా తెలియజెప్పాలి. అది ఏమిటి అంటే, రాశిలో ఉన్నటువంటి కేతువు గాని, సప్తమంలో ఉన్నటువంటి రాహువు గాని అనేక విధాల మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఉన్నది లేనట్లుగా భ్రమింపజేస్తున్నారు, లేనిది ఉన్నట్టుగా భ్రమింపజేస్తున్నారు. ఈ విషయంలో ఓర్పు కలిగి ఉండాలి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకళ్ళకి ఇద్దరిని విచారించి తీసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. భగవంతుడికి కృతజ్ఞతగా ఇష్టదేవతారాధన చేయవలసిందిగా సూచన చేస్తున్నాను. మీ ఆత్మ సంతృప్తి ఈ రోజంతా చాలా చాలా బాగున్న కారణం చేత ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన విషయంలో పెద్దల యొక్క సహాయ సహకారాలు తీసుకుని
ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి, అవి అద్భుతంగా ముందరికి వెళ్తాయి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. తులారాశికి మీరు కృషి చేస్తేనే మీకు మంచి ఫలితాలు ఉన్నట్టుగా ఈరోజు గ్రహస్థితులు తెలుస్తూ ఉన్నాయి. అయితే కుటుంబంలో చాలా చక్కటి ఐకమత్యం ఉంది, సమిష్టి కృషి ఉంది, ధన ఆదాయం పెరిగే విధంగా ఉంది, కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, పరిశోధనాత్మకమైన విషయాలలో చక్కటి విజయాలు ఉన్నాయి, విద్యలో రాణింపు ఉంది, అనేక విధాలుగా ధన లాభాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే అన్నదమ్ముల సహాయ సహకారాలు తక్కువగా ఉన్నాయి. ఇంకా సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండాలి. భార్యాభర్తల మధ్య ఇంకా అన్యోన్యత పూర్తిగా రాలేదు అనే చెప్పాలి. రాజకీయ నాయకులు కూడా కొంచెం ఓర్పు కలిగి ఉండవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే పితృవర్గ రీత్యా పూర్తి ఓర్పు కలిగి ఉండాలి. అయితే మీ పితృవర్గ సహాయ సహకారాలు మటుకు మౌనంగానో పరోక్షంగానో మీకు అందుతూ ఉంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఈ వాహనాలకు సంబంధించిన ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ కొంచెం అనుకూలత కలిగి ఉన్నాయి. అయితే ప్రయాణాల విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి సూచన చేస్తున్నాను. రియల్ ఎస్టేట్ వాళ్ళు కొద్దిగా మౌనంగా ఉండడమో లేదా అంత పూర్తిగా వ్యాపారం మీద దృష్టి పెట్టకుండా ఉండడమో చాలా చాలా మంచిది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే కోర్టుకి సంబంధించిన వ్యవహారాలు ఏమన్నా ఉన్నట్లయితే కాస్త వాయిదా వేసుకోవడం మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే దాన ధర్మాల విషయంలో ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మరొకసారి సూచన చేస్తూ కుజ, శని అలాగే గురు గ్రహాల యొక్క స్తోత్ర పారాయణలు భక్తిగా పఠించడం ద్వారా మీకు మరిన్ని అనుకూలతలు సిద్ధిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఎంత ప్రయత్నాలు చేస్తూ ఉంటారో అంతకంత శుభకరమైనటువంటి పరిణామాలు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కుటుంబ సభ్యుల పట్ల అత్యంత ప్రేమతో మెలుగుతారు. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది. పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. వ్యాపార భాగస్వాముల మధ్య కూడా చక్కటి యూనిటీ కనిపిస్తూ ఉంటుంది. కొత్త కొత్త ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఉంటారు. అలాగే రాజకీయ నాయకుల వల్ల చక్కటి లబ్ధి కలుగుతోంది. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కూడా అనుకోని విధంగా మీకు సహాయ సహకారాలు దొరకడము, ఈ సమిష్టి కృషి ద్వారా చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ కృషి ఫలిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వ్యాపారాత్మక ధోరణిలో చక్కటి లాభాల బాటలో ఉన్నట్టుగా మీకు గుర్తిస్తారు. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కుదురుతుంది. కుటుంబంలో చక్కటి ఆనందం వెల్లివిరుస్తుంది. సంతానం పట్ల పూర్తి ఓర్పు కలిగి ఉండండి. మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండండి. స్థిర చిరాస్తుల వృద్ధి కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఇంకా కృషి చేయాల్సిన పరిస్థితి ఉంది. అలాగే ఏదైనా ధనము రుణముగా కావాలంటే మటుకు రుణము దొరకదు. అలాంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. దైవ కార్యాలలో పాల్గొంటారు. అలాగే ఊహించని విధంగా లాభాలని అందుకుంటారు. లాభాల బాటలోనే ఉన్నారు. అనేక విధాల మీకు చాలా ఆత్మసంతృప్తి కలిగించేటటువంటి కాలము, మీ మాటకి పరపతి పెరిగేటటువంటి కాలము, మీరు చేపట్టిన పనులలో విజయావకాశాలు పొందేటటువంటి కాలంగా ఈ రోజున మీరు గుర్తిస్తారు. చాలా మానసిక ఆనందంతో ఉంటారు. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా ఇంకా ఇంకా అభివృద్ధి ఉంటుంది. అయితే ఈ అర్ధాష్టమ శని సంచారం వల్ల ఒక్కసారి శని గారికి తైలాభిషేకం చేయించవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ధనస్సు రాశి వాళ్ళకి కృషి చెయ్యాలి, ఇది చెప్పదగ్గ సూచన. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు అందుతాయి. అలాగే దగ్గర ప్రయాణాలన్నీ లాభిస్తాయి. మీ చెల్లెలు, తమ్ముడు, ఈ వరస అయ్యే వారి ద్వారా చాలా చక్కటి సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే ఏదైనా మీరు ఈ పని చెయ్యాలి అనుకుని గతంలో చేయలేకపోయినట్లయితే అవన్నీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ శ్రీకారం చుడతారు. ఇది చాలా చెప్పదగ్గ సూచన. అయితే కార్యనిర్వహణ శక్తి అనేది మీలో చాలా మెండుగా ఉంది. ఉద్యోగంలో మీ తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు మీకుంటాయి. మీ సహాయ సహకారాలు కూడా వారికి ఉంటాయి. అందరిలోకెల్లా మీరు ఒక ప్రత్యేకతతో గుర్తింపబడతారు. ఏదైనా బలానాది అడగాలి, మనం దీని గురించి తెలుసుకోవాలి అంటే ముందుగా మీరే గుర్తొస్తారు మీ తోటి వారికి. ఈ రకంగా మీరు చక్కటి గుర్తింపు పొందుతారు అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అలాగే బంధువర్గం నుంచి ఆదరణ బాగా ఉంది. మీరు ఆదరిస్తారు, వాళ్ళు మిమ్మల్ని ఆదరిస్తారు. అనేక విధాల ఈ మ్యూచువల్ అండర్స్టాండింగ్తో మీకు చాలా మానసికమైనటువంటి ఉల్లాసం పెరుగుతుంది. మాతృవర్గ రీత్యా కొంచెం
సంయమనం పాటించవలసినటువంటి కాలంగా తెలియజెప్పచ్చు. అలాగే పై ఉద్యోగస్తుల లేదా పై అధికారుల మన్ననలు మీకు ఉంటాయి. మీ కృషిని గుర్తిస్తారు, అలాగే మీ పనితనాన్ని గుర్తిస్తారు. అలాగే మీకు ఇంక్రిమెంట్లు ఇవ్వడానికి కానీ లేదా ప్రమోషన్స్ ఇవ్వడానికి కానీ ఈరోజు చక్కటి అనువైన కాలం. అంటే మీరు ఆ శుభవార్తలు వింటారనమాట. ఇలాంటి పరిస్థితి ఉద్యోగంలో కొనసాగుతూ ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వాహనాల విషయంలో, రాకపోకల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. సెల్ఫ్ డ్రైవింగ్లో ఉన్న వాళ్ళు మరీ జాగ్రత్తగా ఉండండి. నీటి ప్రాంతాలలో షికార్లకు వెళ్ళినా, ఏదైనా ఊరు ప్రయాణాలకు వెళ్ళినా, లేదా ఏదైనా చిన్న ఊర్లకి సరదాగా బోట్లో వెళ్దాము అనే లాంటివి ప్రణాళికలు ఏమన్నా వేసుకున్నా అలాంటి వాటిని కాస్త వాయిదా వేసుకుని రోడ్డు మార్గం ద్వారానే ప్రయాణాలు చేయడం చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే సంతానం పట్ల పూర్తి ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మీకు మరింతగా మనశ్శాంతి ఉంటుంది. ఆర్థిక లాభాలు అయితే చాలా చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థికంగా బాగుంది. ఇంకా కొంచెం మనస్సంతృప్తి కలిగించే అంశాల విషయంలో యోగా చేయండి, మరింతగా బాగుంటుంది అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. మకర రాశి వారికి చాలా అనుకూలమైన కాలం నడుస్తూ ఉంది. ఇప్పటికే చాలా అనుకూలమైన కాలాలు నడుస్తూ వీరు చక్కటి అభివృద్ధిలో ఉన్నారు, మానసిక ఉల్లాసంతో ఉన్నారు. అలాగే ఇప్పుడు కూడా ఈ రోజున కూడా మానసికమైనటువంటి శాంతి లభిస్తూ ఉంది, చక్కటి ఆర్థికాభివృద్ధి లభిస్తూ ఉంది. అలాగే అనుకోని విధంగా లాభాలు అందుకుంటూ ఉన్నారు, దైవ కార్యాలలో పాల్గొంటున్నారు. దైవ ఆశీస్సులు మీకు ఉన్నాయా అన్నట్టుగా చాలా పనులలో విజయావకాశాలు అందుకుంటూ ఉన్నారు. అయితే దీని వెనకాల మీ కృషి కూడా ఉంది. ఏమి ఒకరోజే ఓవర్ నైట్లో మీరేమి పెద్ద స్టార్ అయిపోలేదు. చాలా కష్టపడి మీరు వస్తూ ఉన్నారు. మీ కష్టపడే తత్వము, భగవంతుడు ఇచ్చేటటువంటి ఆశీస్సులు రెండూ కూడా ఇప్పుడు వనగూరి మీరు ఒక మంచి స్థితికి చేరుకుంటున్నారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. కుటుంబంలో అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లు జయిస్తున్నారు. అన్నదమ్ముల మధ్య సఖ్యతని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే సంతాన రీత్యా కూడా చక్కటి అభివృద్ధిని చూస్తున్నారు. సంతానం లేని వారికి సంతానం కలుగుతారు అనేటటువంటి చక్కటి మాటలు కూడా మీరు వింటారు. అయితే భార్యాభర్తల మధ్య ఐకమత్యం మటుకు అంతంత మాత్రంగానే ఉంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు ఏదన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయినట్టయితే కొద్దిగా వాటికి సంబంధించిన ఆ భూమి పనులు, వాటికి సంబంధించిన వాటిట్లలో కొద్దిగా పనులు నిదానం అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఏదన్నా కేసుల్లో ఉన్నట్టయితే ఆ కేసుల్ని కొంచెం వాయిదా వేసుకోండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి. ఈ లాభాల బాటలో ఉండడము, చేస్తున్న పనికి మించి కృషి చేసిన దానికన్నా ఎక్కువ ఫలితాన్ని మీరు పొందడము, భగవంతుడి ఆశీస్సులు పొందడము, అన్ని విషయాలలోనూ అభివృద్ధి మీకు కలగడము, ఇవన్నీ కూడా మీరు అదృష్టవంతులు అని చెప్పి తెలియచెప్పేటటువంటి రోజుగా తెలుస్తోంది. అలాగే చక్కటి మానసిక ఉల్లాసంతో ఉంటారు. కృతజ్ఞతాపూర్వకంగా నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇంకా మృష్టాన్న భోజనాలు చేస్తారు, విందు వినోద కాలక్షేపాలు చేస్తారు, శుభకార్యాలలో పాల్గొంటారు, శుభకార్యాల నిర్వహణ చేస్తారు. అలాగే విలువైన వస్తువుల్ని మీరు కొనుగోలు చేస్తారు లేదా బహుమతులుగా అయినా అందుకుంటారు. రాజకీయ నాయకులు మటుకు జాగ్రత్తగా ఉండండి. అలాగే వాహనాలు స్వయంగా నడిపి సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. కుంభరాశి వారికి కొంచెం గ్రహగతులు మెరుగుపడుతున్నాయి కాబట్టి దానివల్ల మీకు మానసికమైన ఉల్లాసం కలుగుతుంది. చేస్తూ ఉన్న పనిలో ఉత్సాహం పెరుగుతుంది. ప్రారంభించినటువంటి పనులకి విజయావకాశాలు అందుకుంటారు. అలాగే శత్రువులు మిత్రులు అవుతున్నారు. కాస్త శత్రుత్వం తగ్గే విధంగా కనిపిస్తోంది. మిత్రులుగా రాణిస్తున్నారు. వారు మీకు బాగా దగ్గర అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ధన ఆదాయ విషయంలో కూడా అనేక రకాలుగా ధన ఆదాయం పెరుగుతూ ఉన్నది. ఇంకా ఊహించని విధంగా మీకు లాభాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు చాలా స్తబ్దుగా ఉన్నటువంటి కాలము ఇప్పుడు ఒక్కసారిగా ఉత్తేజమవుతోంది. అమ్మయ్య, కాస్త కదలికలు వచ్చాయి మనకి. ఈ విషయంలో ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు, కానీ ఇప్పుడు కాస్త ధనం రాబడి వస్తోంది అనేటటువంటి ఆశాజనకమైనటువంటి పరిస్థితులు చాలా వరకు కనబడుతూ ఉంటాయి. అది వస్త్రలాభమా, వస్తులాభమా, ద్రవ్యలాభమా, ఒకరి యొక్క మాట మీకు ఉపయోగపడడమా, ఒకరి యొక్క రికమెండేషన్స్ ఏమన్నా ఉపయోగపడడమా, లేకపోతే మీరు బలానా చోటికి రండి, మీరు బలానా మాటలు మాట్లాడండి, బలానా వారిని కలవండి, ఇలాంటివి ఏమన్నా చెప్పడం ద్వారా ఎవరైనా మీకు
చాలా చాలా అనుకూల పరిస్థితులు ఉండబోతున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, మీరు కృషి మటుకు ఏది మానకండి, మీరు కృషి చేస్తూనే ఉండండి. ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు, గురుబలం లేనప్పుడు ఇలా పనులు మొండిన పడ్డం అనేది చాలా చాలా సహజం. ఇప్పుడిప్పుడే గ్రహబలాలు కొంచెంగా మెరుగవుతూ ఉన్న కారణం చేత మీరు వెనక ఎంత కృషి చేస్తూ వస్తున్నారో అదంతా కూడా ఫలించేటటువంటి కాలం ఇప్పుడు రాబోతోంది మీకు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కృషి మాత్రం మానకండి అని చెప్పి మరీ సూచన చేస్తూ ఉన్నాను. అలాగే ఉద్యోగ విషయంలో కూడా చాలా చక్కటి సంతృప్తికరమైనటువంటి స్థితి ఉంటుంది. మీరు పై అధికారుల మన్ననలు పొందుతారు, ప్రశంసలు పొందుతారు, తర్వాత ఇంక్రిమెంట్లు తీసుకుంటారు, పదోన్నతులు సాధిస్తారు, అనేక విధాలుగా మీకు ఆనందం కలుగుతోంది. అలాగే భార్యాభర్తల మధ్య ఆంతరంగికమైనటువంటి వ్యవహారాలు చాలా చాలా ఆనందింపజేస్తాయి. ఇప్పటి వరకు భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత లేని విధంగా మీరు చాలా అలజడికి గురి అయ్యారు. ఇప్పుడు ఆ అలజడంతా తగ్గిపోయేటటువంటి కాలము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగబోతోంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. దూర ప్రాంత ప్రయాణాలకి కూడా మీరు వెళ్ళి వస్తారు, దూర ప్రాంత ప్రయాణాలు సూచితమవుతూ ఉన్నాయి. అలాగే స్నేహ స్వభావంతో కూడా మెలుగుతారు, స్నేహాలకి చాలా ప్రాధాన్యతనిస్తారు అని చెప్పి తెలియజేస్తూ, ఒక్కసారి శనిగ్రహానికి తైలాభిషేకం చేయండి. శనిగారికి మీరు ఎన్ని స్తోత్రాలు చేస్తూ ఉంటే అంతగా ఏలినాటి శని దోషం తగ్గుతుంది. వీలైతే యోగా కూడా చేయండి, గురుబలం కూడా పెరుగుతుంది. ఈ రెండూ కూడా చాలా చాలా అవసరం కుంభరాశి వారికి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. మీనరాశి వారికి కొంచెం ఇప్పుడు పూర్వం కన్నా, అంటే నిన్నటి వరకు ఉన్నటువంటి గ్రహస్థితి కన్నా కూడా ఈవేళ కొంచెం మెరుగైంది. అది వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలలో రాణింపు, పబ్లిక్ రిలేషన్స్ విషయంలో చక్కటి సలహాలు, సంప్రదింపులు, మీకు సహాయాలు, ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. అలాగే విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనడము, మృష్టాన్న భోజనాలు చేయడము, శుభకార్యాల పరంపరకి మీరు శ్రీకారం చుట్టడము, అందులో శుభకార్యాల నిర్వహణ నిమిత్తము మీరు కూడా ఒక ప్రధాన పాత్ర పోషించడానికి ఒప్పుకోవడము, ఇవన్నీ కూడా మీ మనస్సుని ఉత్తేజం చేస్తూ ఉంటాయి, మానసికోల్లాసాన్ని పెంచుతూ ఉంటాయి. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు తగ్గుతున్నాయి, మాతృవర్గరీత్యా సహాయ సహకారాలు తగ్గుతున్నాయి. అయితే ఉద్యోగ జీవితంలో మటుకు చాలా చాలా ఆనందంగా ఉన్నారు అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. ఇక ధనము విషయంలో పూర్వం కన్నా కొంచెం మేలు. పూర్వము ఏదన్నా ఒక పనిలో ఒక 10 రూపాయలు వచ్చింది, పర్వాలేదులే మాత్రమైనా వచ్చింది కదా అనుకుంటే ఇప్పుడు ఆ 10 20 అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి కాస్త రాబడి విషయంలో బాగుంది అనేటటువంటి సంతృప్తికరమైనటువంటి జీవితంతో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక మిగతా అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో కానీ, భార్యాభర్తల మధ్య అనుకూలత విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, అలాగే ఏదైనా రుణ సౌకర్యాలు ఎవరన్నా కలగజేస్తే ఎక్కువ రుణాలు తీసుకోకుండా ఉండడంలో కానీ, పూర్వం రుణాలు మీరు వసూలు చేసుకోవడంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించుకుంటూ వెళ్ళాలి. ఎవరితోనూ కూడా కఠినంగా మాట్లాడవద్దు. ఈ అంశాలన్నింట్లలోనూ ఓర్పు కలిగి ఉండండి, మౌనం కలిగి ఉండండి అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. రాశిలో ఉన్నటువంటి రాహు కానీ, సప్తమంలో ఉన్నటువంటి కేతువు కానీ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఈ ఇబ్బంది పెడుతూ ఉండడాన్ని మనం ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి దానికి తగినట్టుగా ఓర్పు కలిగి ఉండడము, మౌనంగా ఉండడము, ఏ దానికైనా భగవంతుడికే ఇది వదిలేస్తున్నాను అని చెప్పి మన కృషి మనం చేసుకుంటూ వెళ్ళడము, ఒక ధర్మానికి కట్టుబడి ఉండడము, ఇలాంటి ఆలోచనలతో ఉన్న కారణం చేత మీకు చాలా వరకు మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. తప్పనిసరిగా నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి, ఇంటి ఇలవేల్పు యొక్క స్తోత్ర పారాయణాలు చేయండి. వీలైనంత వరకు ఈ రకంగా చేస్తూ ఉన్న కారణం చేత ఏలినాటి శని దోషం కూడా కొంత తగ్గుతుంది అని చెప్పి తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.